ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనంలో చెప్పిన ఈ నిఫిలులు ఎవరు? నిఫిలులు అనే పదము హెబ్రీ పదము. దీన్ని తెలుగులో ఉన్నత దేహులు అని అంటారు. ఈ నిఫిలులు ఎలా వచ్చారు? మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలకు 2 కుమారులు. ఒకరు కయ్యూను, హేబేలు. కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపెను. దేవుడు కయ్యూనుకు ఒక గుర్తు వేసెను. అయితే హేబేలుకు ప్రతిగా ఆదాము అవ్వలు మరొక కుమారుని కనెను, షేతు కుమారుడు ఏనోషు. అప్పుడే యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఈ షేతు వంశస్థులే దేవుని కుమారులుగా పిలువబడ్డారు. ఈ కయ్యూను వంశస్థులే నరుల కుమార్తెలుగా పిలువబడ్డారు. దేవుని ఆత్మ ఎంత వాదించినప్పటికీ కూడా ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. అప్పుడు పుట్టిన వారే ఈ నిఫిలులు బలవంతులు, సూర్యులు, పేరు ప్రఖ్యాతులు చెందినవారు. అలాంటి వారు జలప్రలయంలో మునిగిపోయారు. నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి నోవాహు తన కుటుంబము జలప్రలయంలో క్షేమంగా ఉంది. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి జాతి మనుషుడు ఆదాము అవ్వల నుంచి వచ్చిన వారే. అందుకని అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి